ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈరోజు సాక్షాత్తు అమ్మవారే నీ ఇంట్లో అడుగుపెట్టిందమ్మా. పెద్ద మొత్తంలో నిన్ను ఆదుకోవడానికి వచ్చింది. వద్దు అని మాత్రం వెనక్కి పంపొద్దు తల్లి అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశంతోనైతే మనందరి దగ్గరికి వచ్చారండి. బాబాగారు ఇచ్చే ప్రతి ఒక్క సందేశం కూడా మనకి చాలా విలువైనది, మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి. ఎవరైనా సరే వీటిని తూచ తప్పకుండా ఆచరిస్తారో వారు జీవితం నిజంగానే చాలా బాగుంటుంది. ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే కదా మనకు దానికి ఉన్న ఫలితం అనేది దక్కుద్ది. మరి అది తెలిసి వస్తుంది కదా తల్లి. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారే స్వయంగా నీ ఇంటికి అడుగుపెట్టింది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా సరే ఆ తల్లి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందమ్మా. ఎప్పుడైనా సరే ఆ తల్లి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ఆహ్వానించాలి తల్లి. పెద్ద మొత్తంలో ఆ తల్లి నీకు సంపదలనిచ్చి వెళుతుంది. నువ్వు వద్దు అని వెనక్కి పంపితే ఖచ్చితంగా ఆ తల్లి తిరిగి రాదు. తల్లి నటించే వాళ్ళందరిలోనూ అందరూ బాగానే ఉంటారు, నిజంగా మాట్లాడే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఎందుకు అంటే నిజం మాట్లాడేవారు లోకానికి ద్రోహిగా మిగిలిపోతారు. కాబట్టి ఆ తల్లి బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. నీ మనసు ఎంత కఠినంగా మార్చుకుని కష్టాలను ఎదుర్కొని అనుభవపూర్వకంగా వాటిని నీ బిడ్డలతో పంచుకుంటున్నావో వారు వారి భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా సరే మంచి స్థాయికి ఎదుగుతారు. వాటిని ఎదిరించే శక్తిని నువ్వే ప్రసాదించాలి. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి కేవలం నటిస్తే సరిపోతుంది. ఆ నటన అనేది నువ్వు నటించవలసిన అవసరమే లేదమ్మా. నువ్వు నీలాగే బతికి చూడు. బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు, భరించే వాళ్ళే బలవుతున్నారు. మరి నువ్వు భరిస్తూ ఉంటే నీ కష్టం ఇలాగే ఉండిపోతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ సాయి ఉన్నంత వరకు నీకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాడు తల్లి. నా మీద నమ్మకం ఉంచు తల్లి. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మర్చిపోయారు, ఇది కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తించారు అంతే. వారిని మార్చాలనుకోవడం, వారిలాగా నువ్వు మారాలి అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వమే అవుతుంది తల్లి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, పరిస్థితుల్ని అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గమే లేదు. ఎందుకు అంటే మన జీవితం మనం కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. నువ్వు ఒక జీవితాన్ని కావాలి అని కోరుకుంటున్నావు, అయితే ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తాయో వెళ్తాయో అవన్నీ నువ్వు చూస్తేనే కదా జీవితం అవుతుంది తల్లి. ఈరోజు సాక్షాత్తు అమ్మవారే నీకు ఈ మాటలు చెప్తున్నారు. అర్థం చేసుకుని ఆచరించు తల్లి. ఎవరో నిన్ను కాదన్నారని నువ్వు నిరాశ చెందవలసిన అవసరమైతే లేదు. ఒకరికి నచ్చని వస్తువు మరొకరికి ఎంతో బాగా నచ్చుతుంది. జీవితం కూడా అంతే తల్లి. నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉన్నా కూడా భరించాకనే కదా నీకు సంతోషం అనేది వస్తుంది. తిండి పెట్టి తిట్టేవాళ్ళు, బంధువులు మనల్ని తిట్టినా కడుపు నిండా పెట్టేదే కదా తల్లి. మరి ఆ తల్లిదండ్రి నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి కదా. నీకు నీ జీవితంలో ఒక్కసారైనా తల్లిదండ్రులు దూరం అయితే తిరిగి వాళ్ళని నువ్వు పొందలేవు తల్లి. వారు ఉన్నప్పుడే నీ కంటికి రెప్పలా చూసుకో తల్లి. ఆ తర్వాత నీకు కావాలన్నా సరే వాళ్ళు నీ దగ్గరికి కూడా ఉండరు. ఎప్పుడైతే ఎలాగైతే డబ్బు అయితే ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాద, చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. ఈరోజు నువ్వు యవ్వనంలో ఉండొచ్చు, అలాగని జీవితాన్ని, నీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. దీనిని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత చక్కగా నీ జీవితం బాగుంటుంది తల్లి. ఈరోజు నువ్వు చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తే రేపటి రోజున ఆ చదువే నీకు ఎంతో క్లిష్ట పరిస్థితిని తీసుకుని వచ్చి పెడుతుంది. కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు చదువు నుండి నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీ జీవితం చక్కగా ఉంటుంది తల్లి. సంపద మాత్రమే డబ్బు అని భావించేవారు ప్రపంచంలోని ప్రజల్లో అత్యంత పేదవారు మరియు అత్యంత దయనీయులు. తల్లి, నా బిడ్డ ఎప్పుడూ ఒక్కటే అడుగుతుంది, బాబా
ఎన్నో రోజులు అడుగుతున్న ఒకే ఒక కోరిక ఎందుకు నువ్వు తీర్చడం లేదు? ఇది చేస్తే నేను కూడా సంతోషంగా ఉంటాను కదా అని ప్రతిసారి, ప్రతి గురువారం, ప్రతిరోజు నా ముందు కూర్చుని నా బిడ్డ అడుగుతుంది తల్లి. కాబట్టి అది నువ్వు ఇవ్వలేకపోతున్నావు. కాస్త సమయం పడుతుంది, ఓపికతో ఎదురుచూడు తల్లి. అంతే. నేను చెప్పేది ఎందుకంటే దాని వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది. దానిని దాటి నువ్వు వెళ్ళాలి. అయితే అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. నీ కోరిక కూడా నెరవేరుతుంది. కొన్ని కర్మఫలాలు నీకు అడ్డుపడుతున్నాయి. వాటి నుండి బయటపడే మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి. అంతవరకు నువ్వు చాలా జాగ్రత్తగా నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి తల్లి. కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ కూడా ఏదో ఒక విషయం మనకు నేర్చుకోవడానికి చూపిస్తుంది. అలాగే భూమిపై మంచి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు అంటారు. అదే మనుషులు ఉపయోగపడినవి కలుపు మొక్కలు అంటారు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా సరే నువ్వు ఉపయోగపడితే నువ్వు మంచోడివి, లేకపోతే నువ్వు చెడ్డోడు అవుతావు. నీ విషయంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళే నువ్వు ఏంటి అన్నది నిర్ణయిస్తారు. అలాగే నువ్వు నీ వ్యక్తిగతం ఏ విధంగా ఉంటుంది, ఇతరుల పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, అవన్నీ కూడా వారు గమనించి నీకు ఒక పేరు పెడతారు. తల్లి, మంచి కూడా నీళ్ల వంటిదే. దాహంతో ఉన్న వారికి ఇస్తే ప్రాణం నిలబడుతుంది. అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. జీవితం కూడా అంతే తల్లి. నువ్వు ఇచ్చే మర్యాదను బట్టే నీ చుట్టూ జనం అనేది మోగుతారు. తల్లి, జీవితాన్ని మించిన గ్రంథం ఏదీ లేదు. అంతరాత్మను మించినటువంటి గురువు కూడా ఎవ్వరూ లేరు. అనుభవానికి మించినటువంటి పాఠం ఏదీ లేదు. సాధనంకు మించిన తపస్సు ఇంకేముంటుంది చెప్పు తల్లి. ఏదైనా సరే అంతా కూడా ఆ భగవంతుడు నీ చేతుల మీదుగానే విధివ్రాతను రాయిస్తాడు. అమ్మకు నేను అన్నం పెడుతున్నాను అనడం నిజంగా మూర్ఖత్వం. అమ్మ చేతి అన్నం తింటున్నానని చెప్పగలిగిన వాడే నిజంగా ధన్యుడు అవుతాడు. వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే భరించే శక్తిని ఆ భగవంతుడు ఎప్పుడూ కల్పిస్తాడు. తల్లి, ఎప్పుడైతే నా బిడ్డలు నేను చెప్పినట్లుగా నా సందేశాలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి ఎప్పుడూ సాయి నామస్మరణతో లీనమై ఉండి ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారో వారి జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుంది. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నీ యొక్క భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరేలా చేస్తుంది తల్లి. నువ్వు ఎలా ఉండాలన్నది నేను నీకు దారి చూపిస్తాను. మరి అలా బ్రతకడం నువ్వు చేస్తే సరే, లేదు అంటే నేను చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతాను తల్లి. గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడూ సరే నేను గురుస్థానంలో ఉండి నీకు దారి చూపిస్తున్నాను. ఆ దారిలో ఉండి నా కష్టాన్ని అంతా మోసి నాకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్ని ప్రసారించు బాబా అని అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు తల్లి. ఎందుకు అంటే ప్రతి జీవికి కూడా దుఃఖము, బాధ, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా భగవంతుడు కల్పిస్తాడు. పుట్టుకతోనే ఇవన్నీ నువ్వు తీసుకొస్తావు. ఎందుకు అంటే అవి కర్మఫలాలు. ఒకవేళ పూర్వజన్మ కర్మఫలాలు మిగిలి ఉంటే అవి ఈ జన్మలో నువ్వు ఖచ్చితంగా సరే అనుభవించి తీరాలి తల్లి. నీకు ఉన్న దాన్ని సంతోషంగా అనుభవించు. నీకు లేని దాని గురించి ఆరాటపడకు. నీ కోసం నేను ఇస్తాను. అది నీకు అవసరమైతేనే మాత్రం నేను ఇవ్వగలను. అంతేకాని నువ్వు కోరుకున్నది కోరిక కూడా ఎంత అధర్మబద్ధమైందన్నా సరే నేను అది చెయ్యను. ధర్మబద్ధని మాత్రమే ఆలోచించి నేను ఇస్తాను. ఎందుకు అంటే అది నీ జీవితానికి ఎంతో ముఖ్యమైనదని నాకు అనిపిస్తేనే నేను ఇవ్వగలుగుతాను. అది కూడా ఆ భగవంతుడు నిర్ణయించబడితేనే అది జరుగుతుంది. నీ జీవితంలో దేవుడు కొంతమంది కావాలని తప్పిస్తాడు. వాటి కోసం నువ్వు ఆరాటపడకూడదు. ఒకరి కోసం ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు. నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో. ఒక్కసారి వెనుదిరిగి చూడు. ఇప్పుడున్న ప్రపంచంలో నిజమైన మానవుడిలా బతకడం చాలా కష్టం. ఎందుకు అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం గాలిలాగా విస్తరించి ఉన్నాయి. అది మన జీవితానికి ఎక్కడ చుట్టుముడతాయా అని మనం ఆలోచించుకోవాలి. మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనించు. వారితో అప్రమత్తంగా ఉండి క్షణిక ఆవేశంతో
ఎవ్వరితోనూ ఎలాంటి మాట అనవద్దు. ఎందుకు అంటే నువ్వు అన్న మాటలే వారి గుచ్చుకుని బాధపడతాయి. వారు మనసు ఎప్పుడైతే బాధపడుతుందో అప్పుడు భగవంతుడు నిన్ను క్షమించడు. నువ్వు కూడా అలాంటి భావనతో ఉంటే ముందు నీ మనసుని సరిచేసుకో. తల్లి, మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అలాంటి ఉత్సాహం చూపకుండా పక్క వాళ్ళతో పోల్చుకోకుండా నీకు నువ్వుగా ఉంటే నీ జీవితం తప్పనిసరిగా సంతోషంగా ఉండగలుగుతుంది. ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా కోపం వస్తే కాస్త ఓర్చుకుని కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానించు. ఏ దేవుడైతే నీకు ఇష్టపడతాడో నువ్వంటే ఇష్టమో ఆ దేవుడు నీ ఇంట్లో అందరి గురుస్థానంలో చూసుకో. నీ యొక్క సాయిని తలుచుకో. నీ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధించు. కోపం తప్పించిన వాళ్ళని ఒక్కసారి క్షమించి వదిలేసేయి. మనసులో ఎలాంటి భావనలు పెట్టుకోవద్దు. వారిని చులకనగా చూడవద్దు. వారి మూర్ఖత్వమే వారిని బలి తీసుకుంటుంది. అవసరమైతే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ వివాదానికి వెళ్ళొద్దు. ఎప్పుడూ వివరణ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడూ క్షమాపణలు అడగకూడదు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న వారికి గొప్ప లక్షణాలు. నువ్వు ఇలాంటి గొప్ప స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి. మాట చిన్నదైనా సరే మనసు గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధం అనుబంధాలు తెంచేస్తుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే అయినా ఫలితం జీవితకాలం మనం అనుభవించాలి. కాబట్టి తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని మాత్రం తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకోవాలనే వారే నిజమైన మనుషులు. భగవంతుడు అలాంటి వారిని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. నీ ప్రవర్తననే నిన్ను దహించి వేస్తుంది. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అర్థమయ్యే వయసులో కళ్ళీలను తెప్పిస్తుంది. మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకూడదు. ఎందుకు అంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకరిని బాధ పెట్టడం, మన ఆనందం పడడం ఇది చాలా మంచిది కాదు. జీవితం అంటే మనం బాధల్లో ఉన్న ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం. ఈ సాయి చెప్పేది నీకు ఒక్కటే తల్లి, నీ కోరిక లేదని ఎప్పుడూ బాధపడు. నీ కోరిక తీరలేదని. ఎప్పుడైతే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావో ఆ క్షణమే నీ కోరికలన్నీ తీరినట్టే. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నీ కోరికలు తీరుతాయి. నువ్వు ఎప్పుడైతే మనసులో కృంగిపోతూ నా బాధ తీరలేదే అని ఏడుస్తూ కూర్చుంటావో ఆ క్షణం నీకు ఆ బాధలు, ఆ కష్టాలు ఇంకా ఎక్కువ బాధ పెట్టేలా చేస్తాయి. కాబట్టి భారం అంతా భగవంతుని మీద వేయి. అంటే నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. ఏ సమయానికి ఏమి ఇవ్వాలి అన్నది ఆయనే చూసుకుంటారు. నువ్వు మౌనంగా ఉండి భగవంతుని మీద నమ్మకం ఉంచి చూస్తూ ఉండు. జీవితం ఎలా మారబోతుందో బాబాగారు చెప్పినట్లుగా చూస్తూ ఉండు. జీవితం ఏ విధంగా చక్కబెట్టినో నొప్పి లేని బంధం అంటూ ఏదీ ఉండదు. తల్లి ఎంతో సంతోషాన్ని, ప్రేమనిచ్చి స్వర్గసుఖాలు చూపించిన బంధమైనా ఏదో ఒక గడియలో మోయలేని బాధను కూడా ఇస్తుంది. బంధం అంటే మరీ బంధం నీది ఏది ఇచ్చినా సరే సమానంగా తీసుకునే శక్తి నీకు ఉన్నప్పుడే ఆ బంధం బంధంగా ఉంటుంది. నువ్వు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఒక మానవ రూపంలో నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ తాత్కాలికం అని గ్రహించు. ఏది శాశ్వతం కాదు అనే ఒక్కటి గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు మనం ఎదుటివారి మంచి కోరి చెప్పే మాటలు ఎదుటివారి మార్పు తేలేనప్పుడు ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మన ఉద్దేశం అర్థం చేసుకున్నవారు మనల్ని మంచిగా చూస్తారు. కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు. మనకు కాస్త బాధ కలిగినా సరే మన వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు. మరి ఇంకేం కావాలి? నీ జీవితంలో నీకు ఆ బంధమే దూరమైంది అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే ఆ బంధం ఎందుకు దూరమైంది, నువ్వు ఎక్కడ తప్పు చేశావో, దేనివల్ల ఆ సమస్య వచ్చింది, ముందు అదే ఆలోచించు తల్లి. ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో దాన్ని ఒక్కసారి కూర్చొని నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. ప్రయత్నం తప్పకుండా చేస్తేనే ఆ బంధం నీకు దగ్గరయ్యేలా ఈ సాయి చేస్తాడు.
నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ఆ ప్రేమలో మునిగిపో. కనీసం ఆ ప్రేమలో ఉన్న మాధుర్యమైనటువంటి అనుభూతి అయినా సరే నువ్వు పొందగలుగుతావు తల్లి. కానీ పైపైన మాత్రం ప్రేమించొద్దు. అలా అయితే కనీసం ఆ ప్రేమ అనే వాసన కూడా నీ దగ్గరికి రాదు. అది ఏ ప్రేమ అయినా సరే, తల్లి ప్రేమ అవ్వచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే నీ భవిష్యత్తు బంగారుమయం చేసేటువంటి బాధ్యత ఈ సాయిది. నువ్వు నీ బిడ్డల బాధ్యతని నాకు అప్పచెప్పావు కదా. నా బిడ్డలు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండేలా నేను చూడు బాబా అని నన్ను కోరుకున్నావు కదా. నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటే కళ్ళారా చూసి ఆనందించాలి అనుకుంటున్నావు కదా. మరి అంత ఆనందాన్ని నేను పంచాలి అంటే ముందు నువ్వు నీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి కదా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. మరి ఈరోజు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రమే చూసి కుమిలిపోతూ కూర్చుంటే రేపటి రోజున వచ్చే సంతోషాన్ని చూసి ఎవరు మురిసిపోతారు తల్లి. అవన్నీ నువ్వు ఆలోచించాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారే నీ ఇంట్లో అడుగుపెట్టింది. పెద్ద మొత్తంలో నీకు ఆదుకోవడానికి వచ్చింది తల్లి. నీ సంపద రెట్టింపయ్యేలా చేస్తుంది తల్లి. ఇది అక్షర సత్యం. ఎందుకు అంటే నువ్వు ఆ తల్లి మీద పెట్టుకున్నటువంటి అపార నమ్మకం ఆ తల్లి నీ ముందు వచ్చింది. ఒకవేళ నమ్మకమే లేని చోట ఆ తల్లి ఎలా ఉంటుంది తల్లి? నువ్వే చెప్పు. ఈ రోజు నుంచే ఆ తల్లి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అంటే నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి. ప్రతిరోజు నీ ఇంట్లో కనకదార స్తోత్రం లేదా శ్రీ లలితా సహస్రనామ పారాయణ స్తోత్రాలు ధ్వనించాలి. లేదా కూర్చుని కాసేపు నువ్వైనా పారాయణం చెయ్యాలి తల్లి. నీ వల్ల కాదు అంటే అంత సమయం లేదు బాబా, నాకు అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నావా? మరి ఎక్కడైనా సరే ఒక ఆడియో రూపంలోనో నువ్వు దగ్గర పెట్టుకుని దాన్ని విని ఆ యొక్క ప్రయత్నం చేస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం నువ్వు తప్పకుండా పొందుతావు. అలాగే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం వేళ మీ ఇంట్లో ఈ రెండు ధ్వనిస్తే సంపద రెట్టింపు అవుతుంది తల్లి. మీ ఇంట్లో ఉన్న కష్టాలు తీర్చే కల్పతరువుగా మిగిలిపోతుంది. ఈరోజు ఈ బాబా సందేశం నీకు బాగా నచ్చిందా తల్లి? మరి బాబా గారు అందించినటువంటి గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ శబూరి అని కామెంట్ చేసి మన సాయి బంధువులందరికీ అందేలా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.